స్తోమత లేని స్థితిలో పొలం పనులకు వెళ్తున్న ఓ బాలిక వైనాన్ని తెలుసుకుని స్పందించిన మంత్రి లోకేష్ ఆమెకు చదువుకునే అవకాశాన్ని కల్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబమైన మేనిగ కుమార్ సంతోషములకు 3 సంతానం. పెద్ద కొడుకు ప్రభాస్ 7వ తరగతి నందవరం ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్నాడు. 3వ కుమార్తె మను గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. 2వ కుమార్తె జెస్సీ ఊర్లో 5వ తరగతి పూర్తి చేసింది. సమీప కేజీబీవీలో సీట్లు ఫుల్ అయ్యాయి. దీంతో తల్లిదండ్రులు తమతో పాటు జెస్సీని తెలంగాణ రాష్ట్రంలో పత్తి పనులకు తీసుకువెళ్లారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన జెస్సీ తనకు సీటు వస్తే చదువుకోవాలనే ఉంది అని మీడియా ప్రతినిధితో చెప్పింది. ఆ కథనం చూసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెలించిపోయారు. చిట్టి తల్లి నిశ్చింతగా చదువుకో అని భరోసా ఇచ్చారు. హామీ ఇచ్చిన 24 గంటల్లో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష కేజీబీవీ అధికారులు డీఈఓ శామ్యూల్ పాల్, ఎంఈఓ రాగన్న జెస్సీని చిలకలడోన కేజీబీవీ 6వ తరగతిలో చేర్పించారు. పత్తి చేలో నుంచి పాఠాలు చెప్పే బడిలో చేరిన జెస్సీ ఆనందానికి అవధులు లేవు. చిన్నారి తల్లిదండ్రులు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. బడి బయట బాలిక బడిలో చేరిన సందర్భంగా విద్యాశాఖ అధికారులు, టీచర్లు చిన్నారి జెస్సీకి పుష్పగుచ్చాలు ఇచ్చి కస్తూర్బా గాంధీ విద్యాలయంలోకి స్వాగతించారు.